హాయ్ గాయ్స్! ఈ వీడియో ఒకలా అనుకుంటే ఒకలా అయిందన్నమాట. నేను మొదలుపెట్టడం చాలా మంచిగా ఎనర్జిటిక్‌గా మొదలుపెట్టా గానీ, ఎండ్ అవ్వడం మాత్రం చాలా సాడ్‌గా ఎండ్ అయింది. ఎందుకు అనంటే, నేను ఎప్పుడులాగే ఒక వ్లాగ్ తీసుకుందాం, రొటీన్ వ్లాగే నేనేం వర్క్ చేస్తా అయన్నీ చూపిద్దాం, ఏదైనా మాట్లాడదాం అనుకోనైతే మొదలుపెట్టా. ఇంకా రేషన్ బియ్యం అన్నట్టు అవి 2 బస్తాలుంటే, ఒక బస్తా కంప్లీట్ చేద్దామని గాలిద్దాం. అంటే ఒక చెరిగిన, గాలిచ్చిన అందులో ఉన్న నూకలు గానీ, మెరగలు గానీ పడిపోతాయి కదా! సో, అట్లా చేద్దామని చూసారుగా రైసు అదే అన్నమాట. చాలా అంటే చాలా బాగుతుంది. మేమైతే రేషన్ బియ్యమే తింటున్నాము. చాలా అంటే మాకు రేషన్ కార్డు వచ్చినప్పటి నుంచి మేము రేషన్ బియ్యమే తింటున్నాము. ఇంకా నూకలైతే అలా ఉన్నాయి. మా ఆయన అన్నాడు అవి నూకలు కాదు బియ్యమే ఇరిగినాయి అన్నాడు. కానీ అవి నూకలేవో బియ్యమేవో నాకు తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు సరిగ్గా. అందుకని చెప్పేసి నేను అవి నూకలే అన్నా. కానీ అవి ఇరిగిపోయినాయి సరే అవి తొందరగా ఉడుకుతున్నాయి, అన్నం లేటుగా ఉడుకుతుంది. ఇంకా నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. అన్నం మంచిగా అయితేలే. అన్నం మంచిగా కాకపోతే ఏడ తినబుద్ధి అవుతుంది చెప్పండి. నాకైతే అసలే తినబుద్ధి కాదు. మా పిల్లలు అయితే ఆయనతో ముట్టుకోరు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ పని పెట్టుకున్నాను ఆ రోజుకి. ఇంకా ఖాళీ టైం దొరికింది కదా అని చెప్పేసి ఇక అది రౌండ్ది కనిపిస్తుందిగా అదన్నమాట. దాంట్లో గాలిచ్చుకున్న ఇంకా పెద్ద బస్తా నిండి ఉన్నాయి బియ్యము. అవి ఎప్పుడు చేస్తానో ఏమో. ప్రజెంట్ అయితే ఇవి చేసుకున్నా, నాకు అవసరం ఉన్నాయి కదా అని చెప్పేసి డైలీ వండుకోవాలని. ఇవి దగ్గర పడ్డప్పుడు మళ్ళీ అవి చేద్దాంలే అని ఆగిన. ఇంకా తర్వాత ఇవి కూడా మొత్తం కంప్లీట్ అయ్యే లోపే టైము రిషికి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది. ఇంకా దబ్బా వాడిని వెళ్ళి స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చిన. ఇంకా అంతకుముందు కొన్ని చేసిన అన్నమాట బియ్యము. అవైతే కొన్నే ఉండే. ఇంక ఇప్పుడైతే కొన్ని అయితే అన్నీ అయినాయి. ఇంకా మొత్తం ఫినిష్ చేయాలి. కిందకి అలా బియ్యం జారుతూ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలీదు. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం. నేను ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా ఈ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనకు అవసరం కాబట్టి తినాలి కదా ఫుడ్. ఇంక ఇదన్నమాట. మనం అంతే కదా, మనం అనుకున్నది ఏదైనా కంప్లీట్గా ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నప్పుడు అది ఎలా అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని. మనం ఏదేదో అనుకుంటాం కానీ మనకు కావాల్సినవన్నీ అయిపోవు. మనిషి జీవితం అంత అన్నమాట. మనకి ఆ టైంకి ఏది రాసి పెట్టుంటే అదే అయిపోతుంది. లేకపోతే మనం నచ్చినట్టు మనం చేద్దామని అయితే అసలు ఎప్పుడు అనుకోవద్దు. నాకు తెలుసు ముందే ఇలా నేను ఏదైనా ముందు ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నమాట. ఇంకా తర్వాత వాడిని తీసుకొచ్చి ఇంట్లో పని అంతా చేసి బయట కూడా కడిగేసుకొని స్నానం చేసి వస్తున్నానో లేదో ఇంకా మా పాప అయితే ఫుల్ ఫీవర్తో వచ్చేసింది. నాకైతే మస్తు బాధ అనిపించింది. వ్లాగ్ కూడా ఇంకా కంటిన్యూ చేయాలనిపించలేదు. ఇంకా అప్పటికి దీపం కూడా ఏం పెట్టలేదు. రెడీ అయినా పని అంతా చేసుకున్న, ముగ్గేసుకున్న, అంతా దీపం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్దామని ఆటో బుక్ చేసుకున్నాక వర్షం స్టార్ట్ అయింది. చూసిరా ఎన్న ఆటంకాలో. నేను అందుకే అంటున్నాను, మనం ఏదనుకుంటాం అది అవ్వదన్నమాట. ఇంకా తర్వాత ఆటో వర్షం మొత్తం తగ్గినాక మళ్ళీ ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిన. మేము అంటే నేను ఉండే సైడ్ కాకుండా రోడ్డు దాటాలన్నట్టు ఆటో అదే హాస్పిటల్. ఇంకా ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థమవుతలేదు. అంత టెన్షన్లో ఉండే. అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడియోస్ ఇస్తుంటే కూడా మస్తు బాధ అనిపించింది నాకు. ఎందుకంటే మా పాపని చూస్తే నాకు చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఆమె చాలా వెయిట్ తక్కువ పుట్టిందనమాట. ఆమెకి ఏమైనా అయ్యిందంటే చాలా భయం అవుతుంది. ఏమవుతుందో ఏమో నెక్స్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఆమెని 2 సంవత్సరాలు దెబ్బతిన్నాం ఆమె విషయంలో. ఇలాగే ఏం కాదులే అని. ఆల్రెడీ ఫీవర్ వచ్చి 3 days అయిపోయింది. సిరప్ పోస్తే తగ్గింది. ఇంకా తగ్గిపోతుందిలే అనుకున్నా. కానీ మళ్ళీ స్కూల్కి ఒకరోజు వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళింది. ఆ రోజు ఈవినింగ్ అలా పడిపోయి వచ్చింది. నాకైతే మస్తు బాధ అనిపించింది అన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా. మా ఆయన డ్రైవింగ్ చేశారు, మీకు తెలిసిందే కదా. ఇక నేను ఒక్కదాన్ని ఎట్లా తీసుకుపోవాలో కూడా అర్థం కాలే. నాకైతే మస్తు బాధ అనిపించింది ఆ రోజు అయితే. కానీ ఏం చేస్తాం, మన పరిస్థితులు, మన లైఫ్లో ఉండే సిచ్యుయేషన్స్ మనమే ఎదుర్కోవాలి. మనకంటూ ఎవరు నిలబడే సొసైటీ కూడా కాదు ఇది. ఏదైనా మన సొంతంగా చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్ని మనం అందరినీ చూస్తున్న సొసైటీని ఎంత ఇదిగానం చూస్తున్నాం కదా. ఏదైనా సరే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఎప్పుడు కోల్పోవద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఆటోకి వెళ్ళిన అన్నమాట. అంత ట్రాఫిక్లో పిల్లల్ని పట్టుకొని దాటడం అంటే చాలా కష్టం కాబట్టి నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళిన. ఇంకా తర్వాత అక్కడ వెళ్దామనంటే ఫుల్ వాటర్ ఉన్నాయి. ఎలా వెళ్ళాలో అర్థం కాలే. కానీ మొత్తానికైతే వెళ్ళిపోయినా, హాస్పిటల్లో చూపించుకొని మెడిసిన్ తీసుకున్నా. ఆమెకి వైరల్ ఫీవర్ అనేది యాంటీబయాటిక్ ఇచ్చింది. ఇంకా తీసుకొని టిఫిన్ కోసమని కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన. అప్పటికి మా వాడు చెయ్యి తప్పించిండు అనమాట. వదిలించుకొని ఉరికిండి. జస్ట్ మిస్. బస్సు అయితే దగ్గరికి వచ్చింది. నాకైతే మస్తు గుండె పగిలిపోయింది దెబ్బకి. ఇంకా వాడికి ఏమన్నా అయ్యుంటే నేను అక్కడే చచ్చిపోదును కూడా. అంత బాధ అనిపించింది. ఇంకా మళ్ళీ వాడిని వెంటనే గుంజుకొని ఒక దెబ్బ అయితే వేసిన. భయం వేసింది నాకు. అట్లా పోతావేంట్రా అని ఇంకా భయం వేసి కసిరి ఒక దెబ్బ కూడా వేసిన. అంత భయమైంది. 2 పిల్లల్ని పట్టుకొని ఆ టైంలో ఆటో బుక్ చేసుకొని వెళ్ళి, ఇప్పుడు ఆటోలో
అంటే మనుషులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగున్నారు. ఎలా ఉంటుంది ఏందని అది అర్థమే కాలే. ఇంకా అసలు నేను అనుకున్న ఒకటే, ఏదైనా మనం మంచిగా అనుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇక వాళ్ళని చూపించుకొని రిటర్న్ వస్తుంటే టిఫిన్ తీసుకుందామంటే టిఫిన్ బండి లేదు. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాను, చెప్పాను కదా, ముందుకు నడుచుకుంటూ వస్తే టిఫిన్ బండి గుడి ముందే టిఫిన్ బండి ఉంది. ఇంకా మా పాపని అడిగిన గుడికి పోదామా నాన్న మనమని అంటే పోదాం మమ్మీ అన్నది. ఇంకా సరేలే అని ఇంక వెళ్ళిపోయిన వాళ్ళకి మార్నింగే స్నానం చేపిస్తా కదా నేను. ఇక సరేలే అని గుడికి వెళ్ళి గుళ్ళో మొక్కుకొని, నేను వెళ్ళిన ప్రతిసారి అనుకుంటే ఇంత దగ్గర ఉంది గుడి, ఎన్నిసార్లు తిరుగుతాం ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి అని ఎప్పుడు పోలేదని అప్పుడే అనుకున్నా. మళ్ళీ గుడికి కూడా వెళ్ళిపోయాను అన్నమాట. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే గుడికి పోతా అని. నేను ఇంకా తమ్నెల్లో కూడా ఏం యాడ్ చేయలే. ఎందుకనంటే జస్ట్ అట్లా ఒక సెకండ్ చూపించిన, వెళ్ళి వచ్చేటప్పుడు వీడియో తీసిన అన్నమాట. రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నమాట అది. ఇంకా తర్వాత బయటకు వచ్చాక టిఫిన్ కూడా తీసుకున్నా, ఓఆర్ఎస్ కూడా తీసుకున్న. పిల్లలకి హాస్పిటల్లో చూసారుగా, ఒక్కరికి తీసుకొని ఒక్కరికి తీసుకోకపోతే ఊరుకుంటారా వాళ్ళు, అందుకని చెప్పేసి ఇద్దరికి ఓఆర్ఎస్ తీసుకున్నా. అండ్ టిఫిన్ కూడా మా పాపకి ఇడ్లీ పిండి ఆ రోజే వేసిన, ఇంట్లో ఇడ్లీ పిండి కూడా లేదు. ఇంకా సరేలే అని మళ్ళీ ఇద్దరికి టిఫిన్ తీసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చినాక ఆమె టిఫిన్ పెట్టేసిన, ఇద్దరికి టిఫిన్ పెడితే ఇద్దరు తినేసిరు. ఇంకా ఆమెకైతే సిరపులు కలుపుతున్నా. సిరప్ యాంటీబయాటిక్ అదంట ఫ్రిడ్జ్లో పెట్టాలంట. మా పాపకి ఫీవర్ వచ్చిందంటే ఇద్దరు యాంటీబయాటిక్ అన్నా యూజ్ చేయాలి, లేదంటే హాస్పిటల్లో అన్న అడ్మిట్ అవ్వాలి. అలా అయితేనే తగ్గుతుంది ఆమెకి ఫీవర్, లేకపోతే తగ్గదన్నమాట. జస్ట్ ఈ 2 years జర నయ్యం బెటర్, అంటే హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది. కానీ లాస్ట్ 2 years అయితే అసలు అమ్మో చుక్కలు చూసినాం. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2-3 రోజులు ఉంచాల్సి వచ్చింది కూడా. అంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి ఆమెకి, ఫుడ్ సరిగ్గా, అంటే మళ్ళీ ఆమె ఫ్రూట్సే తింటుంది. మా వాడు ఉత్తి అన్నమే తింటాడు, అయినా కూడా ఆమెకే ఎక్కువ ఫీవర్ వస్తుంది. మా వాడికి ఎలా అంటే సిరప్ పోసినాం అనుకో 2-3 days తగ్గిపోతుంది వాడికి ఫీవర్. కానీ ఈ యాంటీబయాటిక్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు మా బాబుకి. కానీ మా పాపకి అట్లా కాదు, కంపల్సరీ యాంటీబయాటిక్ ఉండాల్సిందే, లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిందే. నాకు అందుకే చాలా భయం వేసేది ఆమెకు ఫీవర్ వచ్చిందంటే. అమ్మో నిజంగా చెప్తున్నా, ఏ తల్లికైనా సరే పిల్లలకి ఏమన్నా అయ్యిందంటే ఎక్కలేని టెన్షన్ అంత వస్తుంది. ఎందుకంటే వాళ్ళే ప్రపంచం కాబట్టి. పాపం సిరపులు కూడా సతాయించకుండా తాగుతుంది అన్నమాట. మా వాడైతే అస్సలు తాగడు, ఆమె అయితే సతాయించకుండా తాగుతుంది. ఇంకా ఏంటో నాకు అర్థమే కాలేదు. ఆ రోజైతే డే అలా గడుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా చెప్పాను కదా, మనకి ఏది రాసి పెట్టుంటే అదే. ఇంకా తర్వాత ఆమెకి సిరప్ పోసేసిన తర్వాత తాగి అసలు ఫస్ట్ టైం మమ్మీ అస్సలు బాలే సిరప్ అని మొహం అయితే అట్లా పెట్టింది. ఫుడ్ మంచిగానే పెడతా, వాళ్ళకి ప్రాపర్గా నిద్రపోయేటట్టు చూసుకుంటా, అన్నీ బాగానే చేస్తా. కానీ పిల్లలైతే వాడొక కేజీ ఆమె 1 kg తగ్గిపోయారు. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఏంటి ఇంత బరువు తగ్గిరు అని చెప్పేసి. వాళ్ళు మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, లావ్ అవ్వాలని, యాక్టివ్గా ఉండాలనే కదా ఫుడ్ పెట్టేది. అలాంటిది వెయిట్ తగ్గిపోతే కొంచెం బాధ అనిపించింది, ఎందుకు వెయిట్ తగ్గిపోయారా అని చెప్పి. ఇంకా నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడైతే వైరల్ ఫీవర్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి. పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే, తప్పదు. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా అంతే. నాకు ఆల్రెడీ ఫీవర్ వచ్చి తగ్గింది, తర్వాత మళ్ళీ మా వాడికి ఫస్ట్ వచ్చింది, తర్వాత నాకు నా కూతురికి ఒకసారి వచ్చింది. నాకు ఆమెకి తగ్గిపోయింది అనుకున్నా, మళ్ళీ ఆమెకు వచ్చింది. అదే చెప్తున్నా కదా, అసలు మా ఆయన లేడు ఇంట్లో, వాళ్ళిద్దరితోని అసలు నిజంగా ఏ రోజు ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు. మా ఆయన బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా గుండెదడ. నాకు చెప్పుకుంటే ఏడ్ చేస్తానేమో కానీ చాలా అంటే చాలా బాధ అవుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఎందుకు ఇదంతా ఎందుకు ఈ జీవితానికి అనిపిస్తుంది. కానీ ముందు పిల్లల్ని చూస్తే నిజంగా ఏం చేసినా వీళ్ళ కోసమే కదా కష్టపడాల్సింది, వీళ్ళ కోసం ఏదున్నా వీళ్ళే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోవడమే, వాళ్ళ కోసం అన్నీ చేయాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా మా పాపనైతే దగ్గరికి తీసుకుంటే చూసారా మా వాడు ఎలా చేస్తుండే, అస్సలు ఊరుకోడు. వాడిని కూడా ఎత్తుకొని ముద్దు పెట్టాల్సిందే, అస్సలు వినడు అన్నమాట. అంత అల్లరి చేస్తాడు. అందుకే నేను కొంచెం వాడు చిన్నోడానికి గారాబం ఎక్కువ చేస్తా. కానీ నాకు నిజంగా చెప్తున్నా, మా పిల్లలు లేకపోతే నాకు ఈ లైఫే లేదండి. నిజంగా సుక్కున్న వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలినా మనం కొట్టడం వేరు, వాళ్ళకి దెబ్బ తగలడం వేరు, చాలా బాధ అవుతుంది. నిజంగా నా లైఫ్ అయితే ఫుల్గా ఏంటో ఏమో అనుకుంటా, కానీ నా పిల్లలే నా ప్రపంచము అసలు. సో ఈరోజుకి వీడియో అయితే ఇదే అండి. ఎండ్ చేస్తున్న వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాగ్రత్త.